హాయ్ అండి. నేను మీ డాక్టర్ గిరిధర్, ఎండోక్రైనాలజిస్ట్. సో, ఇప్పుడు మనం ప్రెగ్నెన్సీలో వచ్చే షుగర్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. సో, ప్రెగ్నెన్సీలో షుగరు చాలామందికి ఉంటుంది. సో, దానికి కారణాలేందంటే చాలామందికి ప్రెగ్నెన్సీ ముందు షుగర్ ఉందని తెలీదు. సో, ప్రెగ్నెన్సీ టైంలో చెక్ చేస్తే షుగర్ అప్పుడు బయటపడుద్ది. సో, కొంతమందికేంటంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగ్‌లో షుగర్ ఉండదు. సో, వాళ్ళకి 6 నెల, 7 నెల వచ్చినప్పుడు షుగర్ టెస్ట్ చేస్తే షుగర్ బయటపడిద్ది. సో, దాన్ని గెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అది ఎందుకొస్తుందంటే హార్మోనల్ చేంజెస్ వల్ల. సో, ప్రెగ్నెన్సీలో కొన్ని షుగర్‌ని పెంచే హార్మోన్స్ పెరుగుతాయి. సో, షుగర్‌ను తగ్గించే హార్మోన్స్ తగ్గుతాయి. సో, ఆ హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల ప్రెగ్నెన్సీలో షుగర్ వస్తుంది. సో, ఆ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన వాళ్ళు కంపల్సరీ ఫస్ట్ డైట్ ఫాలో అవ్వాలి. ఫిజికల్ యాక్టివిటీ. సో, ప్రెగ్నెన్సీకి తగ్గట్టు ఫిజికల్ యాక్టివిటీ సో, మనం సజెస్ట్ చేస్తాం. సో, దాంతో కంట్రోల్ లేని పక్షంలో నెక్స్ట్ స్టెప్ ఇన్సులిన్. సో, ప్రెగ్నెన్సీలో షుగర్‌కి టాబ్లెట్స్ వాడం. సో, కొన్ని రకాల టాబ్లెట్స్ మాత్రమే వాడగలము. కానీ ప్రిఫరబుల్‌గా ఇన్సులిన్. సో, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండాలి బేబీకి అనంటే ఇన్సులిన్ వాడతామనమాట. సో, ఆ ఇన్సులిన్ను డెలివరీ అయ్యేదాకా తీసుకోవాలి. సో, మధ్య మధ్యలో చెక్ చేసి డోస్ అడ్జస్ట్ చేస్తాం. ఇట్లా ఒక్కసారి డెలివరీ అయిన తర్వాత షుగర్స్ చాలామందికి నార్మల్ అయిపోతాయి. సో, నార్మల్ అయినప్పుడు ఇన్సులిన్ ఆపేస్తాం. సో, నార్మల్ అయిపోయింది కదా! మాకింక షుగర్ లేదు కదా! అని పేషెంట్ మళ్ళీ షుగర్ చెక్ చేయించరు. సో, మెయిన్ చేసే తప్పు అదే. మళ్ళీ ఎప్పుడో 3 ఏళ్ల తర్వాత, 4 ఏళ్ల తర్వాత షుగర్ చెక్ చేయిస్తే హై షుగర్స్ 300, 400 షుగర్‌తో వస్తారు. సో, దీనికి కారణం ఏంటంటే ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగరు మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. సో, అది టైము ఎన్ని ఇయర్స్‌లో వస్తది అనేది చెప్పలేం. కొంతమందికి 10 ఏళ్ల తర్వాత రావచ్చు. కొంతమంది 5 ఏళ్ల తర్వాత రావచ్చు. సో, అందుకనే ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత ఫస్ట్ 6 వారాల తర్వాత 6-12 వారాల తర్వాత షుగర్ చెక్ చేయిస్తాం. అప్పుడు నార్మల్ ఉంది అంటే నెక్స్ట్ మళ్ళీ సంవత్సరం తర్వాత. సో, ఆ సంవత్సరం తర్వాత నార్మల్ ఉందంటే మళ్ళీ 3 ఏళ్ల తర్వాత. సో, అట్లా ఫాలోఅప్‌లో ఉండాలి. సో, ఫాలోఅప్‌లో ఉండి మీరు షుగర్ చెక్ చేయించుకోవాలి. సో, అట్లా ప్రెగ్నెన్సీలో వెయిట్ గెయిన్ అవుతారు. సో, ఆ వెయిట్ గెయిన్ కూడా అయిన తర్వాత మళ్ళీ వెయిట్ లాస్‌కి ట్రై చేయాలి. లేకపోతే షుగర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి. సో, ఇలా తెలియకుండా ఏళ్ల తరబడి బాడీలో షుగర్ ఉండిపోయి ఒక్కసారి సడెన్‌గా కాంప్లికేషన్స్‌తో షుగర్ హై అయిపోయి ఆయాసం రావడం, వామిటింగు, ఐసీయూలో అడ్మిట్ అవ్వని పరిస్థితి కూడా రావచ్చు. కాబట్టి ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చిన తర్వాత, డెలివరీ తర్వాత సో, పీరియాడిక్‌గా షుగర్ ఉందా లేదా చెక్ చేయించుకోవాలి. సో, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గాలి. మంచిగా డైట్ ఫాలో అవ్వాలి. ధన్యవాదాలు.